ప్రార్థన చేస్తున్నాం. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. జీవనంగా మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనిని నన్ను స్పీచ్లో చట్టమరం చేసుకుని మీ వాక్యం ద్వారా మీ బిడ్డలతో చోటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి మహిమ పొందమని, ప్రత్యేకంగా మీ మాటలు నా నోటిలో ఉంచి మీ వాక్యపు లేఖనాలు వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం విని ఆశీర్వదింపబడండి. చాలా మంది ఈ రోజుల్లో, మనది వ్యవసాయక దేశం కదా, వ్యవసాయం చేసుకుంటేనే 70% జనాభా వ్యవసాయం మీద ఆధారపడతారు. అయితే వర్షాలు పడకపోతే కష్టమైతే కదా, వర్షాలు పడకపోతే ఏమంటారు? కరువు వచ్చిందంటారు కదా. వర్షాలు పడకపోతే కరువు వచ్చిందంటారు. అసలు ఇవాళ నేను బైబిల్లో నుంచి గమనించి చూస్తే కరువు ఎందుకు వస్తుంది, ఎందుకు వర్షాలు పడతలేవు? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్పేదంతా ఖచ్చితం. మీరు దేవుని నమ్మినా నమ్మకపోయినా, వాక్యాన్ని విన్నా వినకపోయినా, దేవుడు బైబిల్లో చెప్పిందంతా ఖచ్చితం, కరెక్ట్. కరువు ఎందుకు వస్తుంది అని చెప్పే అంశం. దయచేసి ఎవరి మధ్యలో మాట్లాడకండి, దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. కరువు ఎందుకు వస్తుందనే అంశం ఎలా నేను చెప్తున్నా. బైబిల్లో ఏం రాయబడ్డదో ఒకసారి మీరు తీసుకోండి. 2 సమయాల గ్రంథం బైబిల్లో రాయబడ్డది. కరువు ఎందుకు వస్తుందో మీరు పెద్ద మనుషులు, చదువుకున్న వారు, విద్యావంతులు అందరూ గమనించి దేవుని వాక్యం చూడండి. 2 సమయాల గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు చూడండి. ఎందుకు వర్షం పడతలేదు అనుకుంటుందో. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి ఈ శిక్షగా ఈ కరువు కలిగెను. చూడండి, అర్థమైంది మీకు అసలు కరువు ఎందుకు వస్తుందో. దేశంలో నరహంతకులు ఒకరినొకరు చంపుకుంటే దేవుడు పైనుంచి చూసి కరువును పంపించిందని మరి దావీదుతో దేవుడు చెప్పిండు. మళ్ళీ ఆ వచనం చదువు. దావీదు కాలమున 3 సంవత్సరాల కరువు వచ్చింది. అయ్యా, ఈ బ్రతుకులో కరువు ఎందుకు వస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి. దావీదు బతికినప్పుడు ఆయన బ్రతుకు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు ఏం చెప్పిండు చూడండి, చదువు. చూడండి, విడవకుండా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు ఎట్లాంటిదంటే భారమైంది. గొడ్లకు పశువులకు మేత లేదు, తాగుదామంటే నీళ్లు లేవు. చాలా పరిస్థితి. నిజంగా దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, మనం ఇలాంటి కరువు పరిస్థితులను చూసుకుంటే చాలా కష్టమైంది. నేను ఒక్కటే చెప్తాను, మీరు విశ్వాసంగా బ్రతికితే దేవుడు ఏలియాను కరువు కాలంలో పోషిస్తాడు. దేవుని అని విశ్వాసం వచ్చిన బిడ్డలను. కరువు విడవకుండా వచ్చింది, ఎక్కడ మేత లేదు. అయితే దావీదు ఏం చేసిందంటే దేవుడికి మొరపెట్టాడు, దేవుడా, ఈ దేశంలో ఇంత పెద్ద కరువు వచ్చింది, ఎక్కడ నీళ్లు లేదు, పశువులకు మేత లేదు, ప్రజలకు భోజనానికి తినడానికి ఇబ్బంది అవుతుందని దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అందుకు దేవుడు ఇలా సెలవిస్తుంది, ఏమని? సౌలు రాజు
గిబియోనీయులను హతం చేసిండు. సౌలు ఆ దేశంలో గిబియోనీయులను చంపేసిండు. అతన్ని బట్టి, అతని ఇంటి వారిని బట్టి దేశం మొత్తానికి నేను కన్ను పంపించిన. పాలకులు మంచి వాళ్ళై భక్తి పరులు అయినప్పుడు దేశం సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ సౌలు రాజు గిబియోనీయులను హతం చేసిండు. అతని ఇంటి వారిని బట్టి నేను ఈ దేశంలో ఏం తెప్పించిన. ఇప్పుడు అర్థమైందా? రాజుని బట్టి సౌలు రాజు గిబియోనీయులను చంపిండు కాబట్టి అతన్ని బట్టి, అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు దేశం మీద పంపిస్తున్నా అని చెప్తున్నా. నేను మీకు చెప్తున్నా, దేవుడి బిడ్డలారా, కరువు ఎందుకు వస్తుందంటే నరహత్యలు. మీరు చూడండి, పత్రికలో తెల్లారితే పేపర్లు చూడండి, న్యూస్ చూడండి, చంపుకోవడం అది కామన్ అయిపోయింది. ఎక్కడ హత్యలు, చంపుకోవడం అది కామన్ అయిపోయింది. ఎవరైనా ఉన్న కాడికి మాట్లాడితే చంపడమే. తప్పు చేసి ఎందుకు చేసినవరన్నా కష్టమే. కానీ దేవుడు కరువు ఎందుకు పంపించిండు? సౌలుకు అధికారం ఇచ్చిండు. రాజుగా ఇశ్రాయేలీయుల మీద అధికారం ఇచ్చిండు. అధికారం ఉన్నదని సౌలు రాజు ఏం చేసిండు? గిబియోనీయులను పంపించిండు. అప్పుడు దేవుడా, ఎందుకు మా దేశంలో విడవకుండా 3 సంవత్సరాలు కరువు వచ్చిందని మొరపెట్టినప్పుడు సౌలు చేసిన తప్పు, అతని ఇంటి వాళ్ళు చేసిన తప్పును బట్టి 3 సంవత్సరాలు ఈ దేశంలో కరువు వచ్చిందని దేవుడు చెప్పిండు. అందుకే నేను మీకు చెప్తున్నా, నరహత్య చేయొద్దని 10 ఆజ్ఞల్లో దేవుడు మనకు చెప్పిండు. సరే, పాటిస్తున్నామా? పాటిస్తలేము. దేవుని విషయాలే పాటిస్తలేము. చంపుకోవడం అంటే అది కామన్ గా అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యాన్ని బట్టి చూస్తే కరువు ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది. ఎందుకు వచ్చింది? ఒకరినొకరు చంపుకోవడం వల్ల దేవుడు కరువు పంపిండు. ఇంకొకటి కూడా కరువు ఎందుకు వస్తుందో కొన్ని కారణాలు నేను చెప్తా. వానబడాలి దేవుడా, మీరు ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని డోర్లు కొట్టినా ఆట రాదు. దేశము నీతిగా భక్తిగా పాపం చేయకుంటుంటే దేవుడు మంచి వర్షాలు ఇస్తాడు. ఇక్కడ 1వ రాజుల గ్రంథం చూడండి. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం నుంచి చూడండి. పాపము ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరువు ఖచ్చితంగా ఉంటుంది. నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా. ఎందుకు లేదో తెలుసా? ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇస్ ఇట్ రిటన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఇలా వ్రాయబడ్డది. ఏమని? మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున, దేవునికి విరోధంగా పాపము చేసినందున, ఈలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములు విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన. అన్ని పైనుంచి ఆకాశము మూయబడి వర్షం ఇయ్యలేదని రాయబడ్డది. చదువాడా? పైన క్లియర్ గా మనకు రాయబడ్డది. ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీకు ఇచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి. చూడండి, దేవుడికి విరోధంగా పాపం చేసినందుకు దేవుడు ఏం చేసిండు? వర్షము లేక ఆకాశము మూసేసిండు. మిత్రులా, నేను రాయడం కాదు, నేను చెప్పడం కాదు, బైబిల్ లేఖనాలు గమనించాలి. దేవుడు ఆకాశాన్ని మూసిండు. అనేక చోట్ల రాయబడ్డది. అన్ని సీజన్స్ దేవుడే పంపిస్తాడు. చలికాలం, ఎండాకాలం, వానకాలం, ఈ కాలాలన్నీ కూడా దేవుడే మానవులమైన మనం మంచిగా బ్రతకాలని పంపిస్తే అసలు ఎవరైనా లెక్క చేస్తున్నా? చిన్న పిల్లలని మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది వివేచింపలేకపోతారు. తినేటప్పుడు మాత్రం టేస్ట్ ఉన్నదా, ఉప్పు ఉందా, కారం ఉందా, ఇదొకటి మనకు అర్థమైంది.
సీజన్స్ ఒకసారి చూడు, ఉరుములు, మెరుపులు, వడగలు కురిపించువాడని నేనే అని వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రజలు చేసిన పాపానికి దేవుడు ఆకాశము మూయబడి వర్షము లేకపోయాను, కరువు చేసింది. ఏ ఊరేదుడు పాపం లేని ఊరున్నదా? ఏ గల్లీలుడు పాపం లేని గల్లి ఉన్నదా? ఏ ఇల్లుదుడు పాపం లేని వాళ్ళు ఉన్నారా? నేను మీకు చెప్తున్నా, నా నల్లని మురికి ఎదను అతి తెల్లగా చేయునెవరు, నా రాక్తపు పాపముద్ర పరిపూర్తిగా తుడచునెవరు, నా నల్లని మురికి ఎదను. ఒకసారి ఆలోచించండి, ఏ గుండెని తడి చూసినా ఏదో ఒక మరక, పాప మరకలు. ఇది దేవుని దగ్గరకు వచ్చి కడిగేసుకోవాలి. నాకు నేనే నీతిమంతుని అనుకుంటే కాదు, దేవుడు ఆకాశం నుంచి ప్రజల యొక్క పాపమును చూసి ఆకాశాన్ని మూసిండు. ఎందుకంటే వీళ్ళకి వర్షం ఇచ్చినప్పుడు ఏం ప్రయోజనం? ఏం లేదు. సీజన్స్ అన్ని సీజన్ ప్రకారంగా నేను ఈ బిడ్డలకు అన్ని ఇస్తున్నా, కానీ వీళ్ళు నన్ను ఇంకా తెలుసుకుంటలేరు అని చెప్పి ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేసిండు? ఆకాశము మూసిండు. ఆకాశం మూసినాక నువ్వు ఏ కృత్రిమ వర్షం కురిపిస్తే ఏం లాభం? ఏ ప్రయోగాలు చేసి వర్షం ఇస్తే ఏం ప్రయోజనం? నేను మీకు ఒకటి చెప్తున్నాను, దేవుడు ఆకాశాన్ని మూసిండు. ఎందుకు? ఆ ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి వర్షం పడుతుందని చెప్పిండు. అయితే అలాంటి టైంలో దేవుడు ఏలియా చెప్పిండు, ఏలియా నువ్వు పలానా ఊరికి పో, సారెపత్ ఊరికి పో, ఒక విధవరాలు నుంచి అత్తకు అని చెప్పిండు. 3.5 సంవత్సరాలు ఆ దేశంలో వర్షం లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. కొద్ది రోజులు విత్తనాలు పెట్టుకున్నప్పుడే సీజన్ ఒక వారం రాకపోతేనే అయ్యో నాకు ఇందలండి బాయ్, నాకు ఇందలండి బాయ్ అనుకుంటాం. అవునా? ఇంత బాధ అయితే నేను మీకు ఒక్కటి చెప్తున్నా, విత్తనాలు విత్తేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని విత్తండి. కన్నీటితో విత్తేవాడు సంతోషంతో మనల్ని కోస్తాడు. దేవుని తెలుసుకున్న మీకు నేను చెప్పేది ఏంటంటే, విత్తనం విత్తినప్పుడు అది ఆశీర్వాదింపబడాలి. మీరు ఏ పని చేసినా దీవింపబడాలంటే విశ్వాసంగా, భక్తిగా, ఏ తప్పు చేయకుండా దేవుని ఆరాధించాలని నేను మీకు చెప్తున్నా. ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు ఆకాశమును మూసేసిండు. వీళ్ళకు ఇంత వర్షం ఇచ్చినా కూడా విశ్వాసం లేదు. వీళ్ళు నా బిడ్డలను నేను ఇంత ప్రేమించినా వీళ్ళు పాపంలోనే ఉంటుండ్రు. ఏ పట్టణాన్ని చూడు నరహత్యలే. అందుకే సమూయేలుతోటి దేవుడు సౌలు రాజులను బట్టి రాజే కాబట్టి, రాజే హత్యలు చేపిస్తుండు కాబట్టి మొత్తం బంద్ చేసిన వర్షం అని చెప్పింది. క్లియర్గా రాయబడ్డది. ఇక్కడ మరి ఈ ఆకాశంని మూసి ఇశ్రాయేలు పాపం చేసినందుకు వర్షం పడనీయలేదు దేవుడు. అందుకే నా దేవుని బిడ్డలారా, మనము ఏ తప్పు చేయనప్పుడు గురువుతో గుర్తులు ఆడొచ్చు. తప్పు చేస్తే మన ఫేస్ వాల్యూ డౌన్ కదా, మన ముఖంలో కళ తప్పిపోతుంది. వింటున్నా? యథార్థంగా ఉన్నప్పుడు ఎవడేమి నిందలెత్తింది ఏం భయం లేదు. ఎవరు మన పేరు చెడ్డని కొట్టివేసినా మనకు భయం లేదు. ఎందుకంటే దేవుళ్ళు యథార్థంగా, విశ్వాసంగా, భక్తిగా మనం ఉండాలని చెప్తున్నాం. కరువు వస్తుంది. ఏలియాను 3.5 సంవత్సరాలు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అంతేకాదు దేవుడు ఏలియాకి ఏం చెప్పాడు? కేరేత్ వాళ్ళ దగ్గరికి పో, అక్కడ నీళ్లు తాగు, కరువు వచ్చేస్తుంది, నీళ్లు తాగు, ఫలాన్ దగ్గర ఉండిపో అని చెప్పిండు. నేను మీకు చెప్తున్నా, కరువు కాలంలో దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు. కరువు అయినను, వస్త్రహీనతైనను, రోగమైనను ఏదొచ్చినా భయపడద్దు. దేవుల్లో విశ్వాసం ఉంచు. అయ్యో నాకు ఈ రోగం ఉన్నది కదా అని నువ్వు దిగులు పడద్దు. దేవుని నమ్ముకోపోతుంది.
నన్ను బాధ చేయలేదా? మీరు సాక్షులు కారా? చూడండి, కరువు వచ్చింది అమ్మా. కరువు వచ్చినప్పుడు ఆ వాగు దగ్గరికి దేవుడు ఎట్లా చేసింది తెలుసా? ఉదయం సాయంత్రం కాకులతోటి రొట్టెలు మాంసం తీసుకుపోయి దక్కించింది. మనుషులు తీసుకుపోయేదే. దేవుడు నిన్ను పోషించాలంటే అద్భుతం. ఇవాళ నాకు డబ్బులు ఉన్నాయి, బాగా ఆస్తున్నది, ధనవంతుడు ఏమనుకున్నాడు? ఓ నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము, కోట్ల ఆస్తి నీ కొరకు నేను సంపాదించిన కళ్ళు తిరగలిస్తుంటే దేవుడు విని, ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించిన ఎవరి పని అయితే రాళ్ళదిపోయిండు, క్షణంలో మాయమైపోయి బ్రతుకులు, నీ తెలిలా కెరకు రాదు, నీ చదువు కెరకు రాదు, నీ పదవి కూడా కెరకు రాదు. దేవుని నమ్ముకో. కరువు అనేది ఎందుకు వస్తుందంటే పాపం చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు ఆకాశంను మూసి వర్షం పడనీయలేదు. కానీ అదే దైవజనుడైన ఏలియాను ఉదయం సాయంత్రం కరువు కాలంలో టేస్ట్ రాజు కాకులందరికి వచ్చి ఎత్తుకుపోయి ఏలియాకి ఇచ్చేసారు. మీరు ప్రార్థన చేసే బిడ్డలైతే దిగులు పడద్దు. ఎందుకు చెప్పనా? ఆయన చిత్తం లేకుండా ఒకెట్టుక రాలిపోదు. వాక్యం లోతులకు దిగాలి. కష్టం వచ్చిందనుకో, రోగం వచ్చిందనుకో, డాక్టర్ ఇంకా బతాడు అయిపోయింది, లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడని కూడా భయపడదు. ఎందుకు చెప్పనా? నీలో ఊపిరి పోసింది ఎవరు? దేవుడు. ఆయన చెప్తాడు, ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కరువు వచ్చినప్పుడు ఆకాశాన్ని మూసేసిండు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మూసేసిండు? ఆ కరువు కాలంలో ఆకాశంలో అక్కడ ఇశ్రాయేలీయులు పాపం ఎక్కువ చేసిండు. నేను ఒకటి చెప్తా, పాపము నిండే జగములో శాపము చేకూర్చుకునే లోకం, పాపము చేకూర్చుకునే లోకమంతా ఎన్నింది. ఇప్పుడు నీతి న్యాయంగా బ్రతికే బిడ్డలున్నారా? అధికారులను చూడు, బల్ల సాటుకు లంచాలు తీసుకుంటే. ఉన్నతాధికారులను చూడు, చాలా మంది, కొంతమంది నీతి పనులు ఉంటారు. బైబిల్ వాక్యాన్ని బట్టి లంచాలు, నీకు ఈ పని చేసి పెడతా, నాకు ఇంత ఇచ్చేయి. ఈవెన్ కాంట్రాక్టులకు కూడా లంచమే. ఏదండి నీతి? ఇంకా దేశం మొత్తము లంచగొండితనంతో, పాపంతో, నరహత్యలతో నిండిపోతుంటే ఎంత స్ట్రిక్ట్ ఉండాలి చట్టాలు. నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుని ఎందుకు భయము పడుతున్నప్పుడు ఏ తప్పు చేయలేదు. దేవునిలో ఉన్నప్పుడు కరువైనను వస్త్రహీనతను మనం ఏం చేయలేదని నేను మేము కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైందా కరువు ఎందుకు వస్తుందో? మరి చెప్పండి, కరువు ఎందుకు వస్తుందో? నరహత్య చేస్తే కరువు వస్తుంది, ఇంకా పాపం చేస్తే దేవుడు ఆకాశాన్ని మూసేస్తాడు. అందుకే అయ్యో, మనము ఆటలాడి కొన్ని ఆటలు ఆడతారు కదా, అట్లా ఆడినా రావు. బైబిల్ నేను నమ్మిన కాబట్టి చెప్తున్నా, మీరు పరిశుద్ధంగా నీతిమంతులుగా తప్పు చేయకుండా అధికారులను, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవిస్తూ భయము భక్తిగా ఉంటే దేవుడు మనకు మంచి కాలం ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి కూడా నేను జ్ఞాపకం చేస్తా, చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఎందుకు వస్తుందో కరువు బైబిల్లో క్లియర్గా రాయబడ్డది, చూడాలి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. కావున వానలు కురియక మానెను. కావున వానలు కురియక మానెను. ఎందుకు మానే వానలు? కడవరి వర్షము లేకపోయి ఉన్నది. కడవరి వర్షము లేకపోతుంది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. చూడండి, వ్యభిచార కారణం బట్టి వర్షాలు పడాయి. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, పాపం మొత్తం నిండిపోయింది. బైబిల్లో ఇర్మియా కాలంలో క్లియర్ గా మనకు చెప్పి రాయబడ్డది.
అదే ఇర్మియా గ్రంథం 12:4 చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి 12:4 12:4 వచనం చూడండి. దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెనో. చూడండి, కరువు వచ్చేసింది, దేశంలో గడ్డి కూడా అంత ఎండిపోయింది. ఇంకొక వారంలోని మన పరిస్థితులు గట్టకే పోతాయి. వింటున్నా, ఇర్మియా కాలంలో గడ్డి అంతా ఎండిపోతుంది. ఇంకా అసలు దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలనో అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా దేశములో నివసించు వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. ఎవరి మానవుల యొక్క చెడుతనము వలన జంతువులు పక్షులు పశువులన్నీ తగ్గిపోతున్నాయి, సమసిపోతున్నాయి, లేకుండా పోతున్నాయి. చిన్న ఊర బిస్కెలు ఉండేటప్పుడు కనబడతాయా? గద్దలు ఉండేవి పెద్ద పెద్దవి, అవి కనబడుతున్నాయా ఇప్పుడు? చూడండి, దేవుడు అమృచు పిల్ల కాపులను కూడా ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులని మనం దీవించినప్పుడు మనం చెడుతనం విసర్జించాలి కదా, చేయకుండా నీతి ఉండాలి కదా. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. అవి విత్తము పోయేవు, వాటికి గర్సలేదు, భూమి లేదు. ఈ రాత్రి ఒక బిడ్డ పిల్లకి ఎండకి వచ్చిందనుకో, తలనొప్పి వచ్చిందనుకో, ఏ డాక్టర్ దగ్గర పోతుందా ఆ బిడ్డ పిల్ల? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మనందరి పట్ల చాలా గొప్ప ఉద్దేశం ఉన్నది. అది దేవుని యొక్క మహిమను తెలుసుకోలేకపోతుండ్రు. ఎట్లా? కడుపు నిండాగానే నిద్రవుతుంది. ఇట్లా ఇవాళ కడుపు నిండితే దేవుణ్ణే మర్చిపోతారు. మాకు పైసలు ఎక్కువ ఉన్నాయనుకో, డబ్బులు చేతులు ఉన్నాయనుకో, అధికారం మనకు ఉన్నదనుకో, దేవుడు లెక్కలేదు, నేనే దేవుడిని అనుకునే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. కానీ చెడుతనం లోకంలో ఉండడంతో దేవుడు ఏం పంపింది తెలుసా? కరువు పంపిండు. కరువు వస్తుంది. అందుకే వ్యభిచార కారణాన్ని బట్టి కరువు వస్తుంది, పాపాన్ని బట్టి కరువు వస్తుంది, ఇంకా నరాత్యాలను బట్టి కరువు వస్తుంది. దేవుని బిడ్డలారా, కరువు లోకంలో ఎందుకు వస్తుందో నేను మీకు షార్ట్ గా చెప్పేస్తున్నా, గమనించాలి. బైబిల్లో రాయబడ్డదంతా కూడా ఖచ్చితం. నువ్వు నమ్మినా దేవుని వాక్యం నమ్మకపోయినా దేశంలో కరువు వస్తుంది. ఇంకొకటి కూడా మనకు యేసు ప్రభు హెచ్చరించాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. అరే, దేవుడు అక్కడ సమీపంగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుందంటే మనం న్యూస్ వింటున్నాం, నైరుతి పవనాలు వస్తున్నాయి. ఈ రోజు రేపు పలానా జిల్లాలో వర్షాలు కొడితే అట్టుకుంటాం, బాగున్నదట, మన ఒడ్లు మన సామాన్యులు కట్టుదని సెట్ చేసుకుంటాం. దేవుడు రాకడ కొరకు సిద్ధపడండి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, మొన్నటిదాకా వచ్చినాయి చాలా చోట్ల భూకంపాలు. ఒక దగ్గర దుబాయ్లో మొన్న 2 నెలల వర్షం వచ్చి పట్టణమే మునిగిపోయింది. నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా? ఇప్పుడు మనకి ఇక్కడ కరువు, ఇవన్నీ వేదనలు ప్రారంభమయ్యే రోజుల్లో బ్రతుకుచున్నాం. మీరు భక్తి కలిగి దేవుని రాజ్యానికి వారసులు కావాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇంకొకటి కూడా అదే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17 నుంచి చూడు, ఏం చక్కగా రాయబడ్డదో. కరువుతో వాళ్ళు ఏం చేస్తారో చూడండి, బైబిల్లో రాయబడ్డది. చూడండి, దేవుని కోపం పెట్టిస్తారు. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేస్తాను? ఊళ్ళే చాటింగ్ చేద్దాం, ఊరి బయటికి పోయి వండుకొని తిన్నాం, గింజ పడతారు. వాళ్ళు పాపం చేస్తున్నారని చాటిస్తే మంచుకుంటారు. అందరూ భక్తిగా దేవుడిని వేడుకోవాలి. నిన్వే పట్టణంలో కరువు వచ్చినప్పుడు ఈ పాపము నిన్వే పట్టణం నాశనమైపోతుంది అన్నప్పుడు రాజు అందరూ దిగి గొన్నె బట్టలు కట్టుకొని ఎద్దులకు గడ్డి వేయకుండా, పశువులకు మేత వేయకుండా
అందరూ దేవుని వేడుకున్నారు, మా పట్టణాన్ని మమ్మల్ని రక్షించమని. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఏం రాబడిన ఆకాశరాన్ని ఉన్నది, పిండి వంటలు చేసుకుంటా కమ్మగా తినుకుంటా ఏం చేస్తున్నారు అక్కడ? తండ్రులు అగ్ని రాజపెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు, పిల్లలు ఉంటారు కదా చిల్డ్రన్స్, కట్టెలతో తండ్రులు వంటలో పోయిన కాడ ఇవన్నీ చేసుకొని తిన్నాం అని దేవునికి కోపం పుట్టిస్తున్నారు. మనం చేసేది దేవునికి మహిమ చేస్తున్నామా కోపం చేస్తున్నామా? మనం చేసే దావీదు అంటాడు, నా నడుకను నా పడుకను నీవు పరిశీలన చేస్తున్నావు. నేను పండుకొని నేను లేచుతా నీకు తెలియను, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనసును గ్రహిస్తున్నావు. దేవుడు బిడ్డ ప్రియుడా సహోదరుడా నేను చూస్తున్నాడు. ఏం లేదండి దిగులు పడదు. సత్యం రోజు మనం ఎంత సంపాదించినా ఎత్తుకపోము, కానీ దేవుని తెలుసుకో, దేవుని నమ్ముకో, పాపం చేయకు, పరిశుద్ధులుగా బ్రతకండి. కరువు వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథంలో పిల్లలు కట్టపురలు వెళ్ళిపోతారు, తల్లులేమో పిండి విసుకుతారు, తల్లులు పోయి రాజేస్తున్నారు. అయితే ఇంతగా వీళ్ళు చేస్తున్నారు, నాకు కోపం పుట్టించినంత దేవుడు సెలవిస్తుంది. చదవకాలే 20 వరకు అయిపోయినా చూడండి, పంటల మీద పొలాల మీద చెట్ల మీద పశువుల మీద నేను నా కోపాన్ని నేను కుమ్మరిస్తున్నా. నేను వీళ్ళకి ఇంత మంచిగా సీజన్స్ ఇచ్చినా కూడా వీళ్ళు నన్ను తెలుసుకోలేకపోతుంది, మొత్తం కరువు రప్పిస్తానని వాక్యం మనకు క్లియర్ గా చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. మరి ఇలాంటి భయంకరమైన రోజులు మనం కూర్చున్నప్పుడు నయోమి కూడా ఏం చేసింది? కరువు వచ్చిందని బెత్లెహేం పెట్టి మోయాబు దేశం పోయింది. బెత్లెహేం అంటే యేసుప్రభు పుట్టిన స్థలం. అక్కడ మంచిగా బతుకుంటా ఒక బిడ్డ కరువు వచ్చిందని భర్తని 2 కొడుకులను తీసుకొని మోయాబు దేశం. మనోళ్ళు కూడా ఏం చేస్తారు? హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలో సంపాదిస్తామనిపోతారు తెలుసా? ఆడికి పోయి సంపాదించుకొని తింటారా పోగొట్టుకుంటారా ఆలోచించుకోవాలి. దేవుని మనం బాగా దేవుని దగ్గర మొదలుపెట్టాలి. ఇక్కడ ఏమైందంటే దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే నయోమి దేవుని ప్రార్థన చేయకుండా పోయింది. ఆ దేశంలోగానే భర్త 2 కొడుకులు చచ్చిపోయాయి. మళ్ళా రెక్తురాలుగా ఎక్కడికి వచ్చింది? మళ్ళా అదే బెత్లెహేంకి వచ్చింది. నేను మీకు ఏం చెప్తున్నానంటే మన బ్రతకాలంలో కరువు వస్తుంది, భయపడద్దు. ఇప్పుడు దావీదు కాలంలో రాలేదా? 3 సంవత్సరాల కరువు వచ్చింది. మరి ఇంకా అబ్రాహాము కాలంలో కూడా కరువు వచ్చింది, ఏదే కాలంలో కరువు వచ్చింది, సమూయేలు కాలంలో కరువు వచ్చింది, యోసేపు కాలంలో కరువు వస్తే అన్నదమ్ములను తండ్రిని అందరిని పోషించే ఏర్పాటు చేసిండు. ఎక్కడ నీకు డబ్బులు ఉండొచ్చు, నో రేషన్ ఇవ్వరు, రేషన్ డబ్బులు అకౌంట్లో బాగుండొచ్చు, కరువు వచ్చినప్పుడు ఏ రైతు ఎక్కడున్న గింజలు అక్కడనే దాచుకుంటారు. ఇతర పేపర్ల ఇప్పుడు డబ్బులు ఏమైతుంది? అప్పుడు చాలా కష్టకాలంలో అలాంటి స్టేజ్ ఒక 4 ఏళ్ళు పోయిందనుకో అన్నింటికి ధరలు డౌన్ అయిపోతాయి. యేసప్ కాలంలో అలాగే అయినాయి కదా. ఎక్కడ పోయి రూపాయలు ఇచ్చినా లేవు. ఒక రాజ సన్నిధిలో రాజనగరంలో మాత్రమే రేషన్ దొరికేది, సరుకులు దొరికేది. అప్పుడు యోసేపు అన్నదమ్ములు అక్కడ పోయి కొనుక్కున్నట్లు మనం చూస్తున్నాం ఆ కరువు కాలంలో. నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎక్కడైతే ఏ దేశం అయితే పాపంతో నిండిందో, ఏ దేశమైతే నరహత్యలతో నిండిందో అక్కడ కరువు వస్తుందని నేను వాక్యాన్ని బట్టి
హెచ్చరిస్తున్నా. ఇంకొకటి కూడా దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథం, అదే ఇర్మియాలో చాలా చక్కగా చెప్తాడు, మీరు చదివితే అర్థమైతుంది. 10వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచము స్థాపించెను. చూడండి, దేవుడు ఆయన బలము చేత భూమిని సృష్టించెను. మనం భూమి మీదకి వచ్చింది, నా భూమి ఇది, నా జట్టు ఇది, నీ జట్టు అనుకుంటాం. ఎవరి భూమి దేవుడు ఇచ్చింది. అయితే ఆయన తన బలము చేత భూమిని సృష్టిస్తే దేవుని మర్చిపోతున్నాం. నిజంగా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఎప్పుడు కూడా దేవుని మర్చిపోకండి, విడిచిపోకండి. ఇంకా తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను. ప్రపంచమును తన జ్ఞానం చేత స్థాపించింది. అయితే తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. చూడండి, ఆకాశము ఇంత విశాలంగా ఏనాడు చేసిందండి? ఏ రాజు చేసింది ఇంత విశాలమైన ఆకాశమును, భూమిని? కొద్ది కాల బ్రతుకులు, 5 ఏళ్ల పరిపాలనలో మనం ఎంతో ఆగమాగం అయిపోతాం కదా. ఒకసారి దేవుని తెలుసుకోవాలి. కంటిన్యూషన్ చేయి. ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. దేవుడు ఆజ్ఞిస్తే జలరాశులు ఆకాశ మండలంలో పుట్టే వర్షాలు బాగుతాయి. ఆయన ఆజ్ఞిస్తే అమ్మ కడుపు నిండా తింటే నీకు నిద్ర వస్తుంది. దేవుని వాక్యం వినాలి, చదవాలని ఆశ లేదు కదా. చాలా మందికి లోకంలో అదే భక్తి భావం, దేవుని యొక్క వాక్యంతో మీ జీవితాలు నింపబడాలి. ఇక్కడ చూడండి, ఆయన ఆజ్ఞిస్తే జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. దేవుడు తలుచుకుంటే ఏదైనా ఆ బిడ్డని అలా దీవించాలనుకుంటే దేవుడు దీవిస్తే అయితే నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుని వాక్యం చదివితే దేవుడు ఎండిన నెలలో నుంచి జీవజలాలు ఇస్తాడు. మీకు ఒకటి వాక్యం గుర్తు చేస్తా. ఏరియా చచ్చిపోదామని ఒక బదరి వృక్షం కింద పండుకుంటాడు. బదరి వృక్షం కింద పండుకున్నప్పుడు ఎందుకు నేను ఎట్లాగా చనిపోతాను, జీవితంలో రిస్క్ ఎత్తి పండుకున్నప్పుడు తలకాడ కాల్చబడిన అప్పములు నీళ్ళ గుడ్డున్నది. ఎక్కడి పండుకుంటప్పుడు ఏం లేదు. జీవితాన్ని దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. కరువు వస్తుందని భయపడాల్సిన పని లేదు. ఆగర్ విషయంలో చిన్నపిల్లని ఎత్తుకొని బేర్షెబా అరణ్యానికి పోయి ఒక పొద కింద పడేస్తుంది. తిత్తులో నీళ్ళు అయిపోతుంది. ఇప్పుడు తిత్తులో నీళ్ళు అవుతలేం కదా, వాటిలో ఇప్పుడు స్టైల్ అయిపోయింది. పట్టుకుని ఎందుకట తిత్తులే నీళ్ళు చల్లగా ఉండేది అంటే. అయితే దేవుని పిల్లలు ఒకసారి గమనించండి, వినండి. ఆ చిన్న పిల్లోని తీసుకొని పోయి ఆగారు, ఆ చెట్ల పొదలలో వేసి ఆ పిల్లోడు ఏడతాడు, తప్పికైతుంది. అలా అరణ్యం నిండదు. కానీ దేవదూత వచ్చి, ఆగా నీకేమొచ్చింది, లే ఆ పిల్లోని ఎత్తుకో, అక్కడ నీళ్ళు వస్తున్నాయి అనగానే బోరెత్తేనే ఇప్పుడు పడతలేవు. అక్కడ బోర్ లేకుండా వాటర్ వచ్చింది. జీవితంలో నేను మీకు చెప్తున్నా, ఇంకా ఏమి లేకపోని దేవుని నమ్ముకో, బోర్ సక్సెస్ అయిపోయింది. ఏదైనా సరే ఆగరికి ఎక్కించిండు. అక్కడ నీళ్ళు ఉమ్మికి పాడతాను ఊళ్ళకెళ్ళి. ఆగర్లే అక్కడ లేచి ఆ నీళ్లు తాగుని కొడుకు కూడా తప్పించుకోమంటే లేచింది. దెబ్బ చిన్ను ఎత్తుకొని వాటర్ తాగింది. అతి నింపుకున్నది. అక్కడ అరణ్యంలో దేవుడు నీటి ఊటగా మడుద్దామని చేసిండు ఆమె బ్రతుకును. నేను మీకు చెప్తున్నా, ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే కరువైన వస్త్రహీనత అయిన దేవుని ప్రేమ నుంచి మనల్లా దూరం చేయదు. కరువు ఎందుకు వస్తుందో మీకు క్లియర్ గా చెప్తున్నా. ఆకాశంలో ఆయన ఆకాశమును భూమిని ఆయన విశాలపరిచి మనం బ్రతకాలను ఆశీర్వదిస్తే మనం ఎట్లా చేస్తున్నాం?
పాపం, నరహత్యలు, అన్ని విగ్రహారాధన, వ్యభిచారం చూస్తున్నాం. ఇంకా అట్లనే చదువు 10, 12 నుంచి 15 వరకు. భూమంత భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును, వర్షం కలుగునట్టుగా ఆయన మెరుపులు పుట్టించును. చూడండి, వర్షం రావాలంటే ఆయన పంపాలి. ఈ మర్మం తెలుసుకోవాలి. వర్షం రావాలంటే ఆయన పంపాలి దేవుడు. ఇవాళ నువ్వు పిండి కొట్టలేవు, బయటికి పోయి ఒంటరి పోతే కాదు, నువ్వు పోయి తినొస్తావు, కానీ దేవునికి ఏమి ఇస్తావు? ఊరు చాటించుకుంటారు. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన వర్షం పుట్టించే దేవుడు, మెరుపులు కురిపించే దేవుడు, మెరిపించే దేవుడు, ఆ వడలను కురిపించే దేవుడు. ఆ దేవుడిని మర్చిపోయి చాలా మంది మన ఇష్టానుసారంగా చెప్తున్నారు. ఎట్లా? పిల్లలు పుల్లలు వేస్తాను, తల్లులు పిండి తీసుకుతాను, ఇంకా తండ్రులు పొయ్యి అంటేస్తుండ్రు, నుప్పు రాజ పెడుతుండ్రు, వంట చేసుకొని తినొద్దామని. ఆకాశానికి దేవతకి ఇట్లా చెప్తే వర్షాలు పడతాయి అనుకుంటాను. కాదు కాదు, బైబిల్ చెప్పేది ఖచ్చితం. కరువు ఎందుకు వస్తుందంటే ఏషియా గ్రంథం ఏమంటాడు? ఏషియా గ్రంథం చూడండి ఒకసారి, 44వ అధ్యాయం 9 నుంచి చూడండి. కరువు ఎందుకు వస్తుందో. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనక వారు సిగ్గుపడుదురు. ఎందుకును పనికిరాని విగ్రహములు పోత పోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు? ఇక్కడ విగ్రహారాధన ఏ దేశం అయితే ఉంటుందో, ఏ దేశంలో అయితే విగ్రహారాధన ఉంటుందో అక్కడ కరువు వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 37 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో చక్కగా వ్రాయబడ్డది. 50వ అధ్యాయం 38 చూడండి. 50వ అధ్యాయం 38 నీళ్లకు ఎద్దడి తగులును అని అవి ఇంకిపోవును. నీళ్లకు ఎద్దడి తగిలి ఇంకిపోతాయి. ఎక్కడ చూడు, ఏ ఉంటలు చూడు, నీళ్లుంటాయి, ఇంకిపోతున్నాయి. ఎందుకు? అది చెక్కబడిన విగ్రహములు గల దేశం. ఆ దేశం ఎట్లా? విగ్రహముల గల దేశం, చెక్కబడిన బొమ్మలను పూజించే దేశం. ఆ దేశంలో నీళ్ళు ఇంకిపోతాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు, రాజులు చెర్లలో పోయినా కొంచెం నీళ్లు దొరికాయి. అలాంటి రోజులు వస్తే మనం తట్టుకోలేము. దుర్దినములు రాకముందే, అమ్మా, దుర్దినములు రాకముందే, సరిపది బదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణం చేసుకో. భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి భక్తిగా బ్రతకండి, పాపం చేయకండి, నరాత్య చేయకండి, విగ్రహారాధన చేయకండి. చెక్కబడిన దేశంలో నీళ్ళు ఇంకిపోతున్నాయి. విగ్రహారాధన ఒక కారణమని బైబిల్ చెబుతుంది. అదే ఆ విగ్రహారాధన ఏ దేశంలోనే ఇటుందో అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అది బైబిల్ క్లియర్ గా చెప్తుంది మనకు. ఇర్మియా గ్రంథంలో చూడండి. నేను మీకు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఆయన వర్షాన్ని పంపించే దేవుడు, ఉరుములు పంపించే దేవుడు, వడగళ్ళు పంపించే దేవుడు, మెరుపు పుట్టించే దేవుడు. ఇవన్నీ దేవుని యొక్క గొప్పదానాన్ని తెలుసుకొని పాపం చేయకుండా పరిశుద్ధులుగా మీరు ఉండండి. కరువులో వస్త్రహీనత అయినా, రోగమైన, ఏదొచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మీకు షార్ట్ గా చెప్పేసిన, ఒక్కసారి మీకు అర్థమైందా లేదా? కరువు ఎందుకు వస్తుందో చెప్పండి. ఎక్కడ నరాత్యం కలిగితే ఆ ఏరియా మొత్తం కరువు వ్యాపిస్తుంది. ఇంకా పాపం, ఏ పట్టణమైనా, ఏ గ్రామమైనా, ఏ దేశమైనా పాపం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ కరువు కండరిస్తుంది. ఇంకా ఎక్కడైతే వ్యభిచారం ఉంటుందో ఎక్కువ, ఆ ఏరియాలో మొత్తం పాపమే. అక్కడ నో పీస్, అక్కడ శాంతి సమాధానం ఉండదు, కరువే ఉంటుంది. ఇంకా ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో అక్కడ నీళ్లు వెన్నుపోట్లై ఉంటాయి, అక్కడ ఇంకిపోతాయని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే రండి, దేవుని వాక్యం తెలుసుకోండి, బైబిల్ని చదవండి. దేవుని బిడ్డలుగా మీరు ప్రభులు ఎదుగాలని నేను ఆశిస్తున్నా. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా
పిలిచే దేవుడు. వింటున్నా? కరువు వచ్చిందని ఊరు సాటింపు చేసుకొని ఊరు అవతల వండుకొని తిని వస్తే కాలం కాదు కరువు, అలాగే ఉంటది. బైబిల్ ఏం చెప్తుంది? నేను వర్షంలో పంపించేవాడను, ఉరుములు కురిపించి మెరుగులు మెరిపించేవాడను, వడలను కురిపించేవాడని నేను అని సెలవిస్తుంది. ఇశ్రాయేలు కాలంలో దేవుడు వడగంట వాన ఎంట్లో కురిపించింది ఐగుప్తీయుల మీద. ఒకసారి ఆలోచించుకుని, అందుకే కరువులో నుంచి మీరు బయటపడాలి అంటే ఏదేలాగా ప్రార్థన పనులు కావాలి. ఎంచేలాగా ప్రార్థన చేసి చూడండి, గింత పిండి 3.5 సంవత్సరాలు, గీత అంటే బ్లెస్సింగ్, నూనె అయిపోదు, పిండి అయిపోదు. అద్భుతం అదే. దేవుని వైపు చూడండి, దేవుని వాక్యం నమ్మండి. మీ జీవితం కరువులా ఉండొచ్చు. అంత ఎండిన నేల, ఇప్పుడు అక్కడ విత్తనాలు ఎండిన నేల పెడతామా? ముంతలా ఇంకా 20 గ్రంథం చదివితే బిడ్డల కింద విత్తనం కుళ్ళిపోయి ఉన్నది అని రాయబడ్డది వర్షం లేక. ఇప్పటి జనాలు ఏం చెప్తాను? వర్షం పడక ముందే పోయి పెట్టేస్తాను కదా, అట్లయిపోతుంది. నేను మీకు చెప్తున్నా, దేవుని తెలుసుకోండి. అది ఎందుకంటే పెద్ద మనుషులు సాగుతుంది గడ్డి లేకుండా చేసి మంచిగా 10-50 అయితేన వయసు అంటే ఇప్పటి వాళ్ళు ఆ భూమి గడవక ముందే నీళ్ళే పెట్టేస్తారు. అప్పటికి ఇప్పటి పరిస్థితులు, కాలాలు, సమయాలు అన్ని మారిపోతున్నాయి. దేవుని రాకడ కూడా దగ్గరకు వస్తుంది. హృదయం శుద్ధిగా కడుక్కొని ప్రభు రాజ్యంలో మనం అందరం పాల్పంచుకుందాం. దేవుని వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును కాక ప్రార్థన చేసుకుందాం. జీవం వెళ్ళమ్మ తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో చోటిగా చక్కగా మాట్లాడారు. కరువైనా, వస్త్రహీనత అయినా, రోగమైనా, ఏ బాధ అయినా నీ ప్రేమలో నుంచి మమ్మల్ని పాపదు ప్రభావ. కరువు కాలంలో నువ్వు సజీవులుగా నీ బిడ్డల మీద మమ్మల్ని కాపాడే దేవుడు. ఇదిగో తండ్రి, సంఘమును లైవ్ ఇచ్చిన కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మా రాష్ట్రంలో, మా దేశంలో, మా మండలాలను, జిల్లాలను అంతటా సరిదించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మరి కాలంలో తండ్రి అంత గతించిపోతున్నప్పుడు తండ్రి, భయంకరమైన లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా బ్రతుకులో మంచి కాలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సకాలంలో వర్షం దయచేయండి. మేము పాపం చేస్తే క్షమించమని ప్రార్థిస్తున్నాం. దావీదు మొరపెట్టినప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కాలం చక్కగా అయింది. ఏలియమ్మ మన వంటి స్వభావం గల మనుషులని ప్రార్థించినప్పుడు తిరిగి వర్షం వచ్చింది. ప్రభువా, మా దేశంలో, మా గ్రామంలో, మా ఏరియాలో, మా ప్రాంతాల్లో మంచి వర్షాలు దయచేయమని బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారు. వారి హృదయంలో ఈ వాక్యము మొక్కవని నాటుకొని పరిశుద్ధులుగా బిడ్డలు ఎదుగుట కృప చూపమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.